హాయ్ అండి, నమస్తే. నేను మీ మహిళాస్య. వెల్కమ్ బ్యాక్ టు మహిళాస్య విలేజ్ స్పైసీ ఫుడ్. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఆలు బుజ్జిని చూసేద్దాం రండి. ఒక మిక్సీ బౌల్లోకి శనగపిండిని తీసుకొని కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర నలిపి వేసేయాలండి. అందులోనే కాగుతున్న వేడి వేడి నూనెను కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి ఉండలు కడితే సరిగ్గా వేగదండి. మనం తినేటప్పుడు కూడా పంట కిందకి వచ్చేస్తుంది, పిండి ముద్ద అలాగే ఉండిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువైతే పిండి జారైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా జారుగా కలుపుకోండి. నేను కలుపుకున్న పిండి అయితే కొంచెం జారైపోయింది, వాటర్ ఎక్కువైంది. ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవడానికి నా దగ్గర శనగపిండి లేదండి, అయిపోయింది. మీరు చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలండి. తర్వాత ఇవన్నీ నీళ్ళు వడకట్టేసి పక్కన వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళు పక్కకు తీసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని మీడియం ఫ్లేమ్లో కాగుతున్న ఆయిల్లో వేయాలండి. ఆయిల్ ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆలు స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసేయాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఆలు స్లైస్ని తీసుకొని పిండిని ఇలా కోట్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసేయాలండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హీట్ ఎక్కువగా ఉంటే పిండి మాడిపోతుంది, ఆలు స్లైసెస్ ఉడకవండి. సో ఇలా వేయించుకున్న తర్వాత దోరగా వేగగానే తీసేసుకోవాలండి. అన్ని ఆలు స్లైసెస్ కూడా ఇలాగే దోరగా వేయించుకోవాలండి. కొంచెం రంగు మారగానే తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని మీద కొంచెం కారం చల్లుకుంటే ఇంకా బాగుంటుందండి.